జొన్న పచ్చి బఠానీ రోటీ. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న పచ్చి బఠానీ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, ఉడకబెట్టిన పచ్చి బఠానీ 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. జొన్న పచ్చి బఠానీ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము జొన్న పిండి తీసుకున్నాం. సాధారణంగా గోధుమ పిండి, వరిపిండి కూడా యాడ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా కొంచెం ఆరోగ్యకరంగా, చాలా మంది షుగర్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి ఇంట్లో, సో వాళ్ళకి తగ్గట్టుగా మనం ఈరోజు జొన్న పిండి ఉపయోగిస్తున్నాం. అయితే జొన్నలకు సంబంధించి మనము హెల్త్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా మందికి ఉంటుంది, అది చాలా వరకు తగ్గిస్తుంది. మనం వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. అందులో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రెగ్నెంట్ విమెన్కి కూడా జొన్నలు, జొన్న రవ్వ, జొన్న పిండితో చేసినవి చాలా చాలా మంచిది. మనకి శరీరంలో బ్లడ్ కౌంట్ పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక వాల్యూస్ గురించి చెప్పుకోవాలి అంటే, ఇందులో మ్యాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్, పొటాషియం, ఫైబర్, తర్వాత ఐరన్, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇన్ని లక్షణాల గురించి మాట్లాడాను కాబట్టి ఆరోగ్యానికి ఎంత మంచిది, ఇమ్యూన్ సిస్టమ్ ఎంత బాగా పెంపొందుతుంది. మరి అటువంటి జొన్నలు, జొన్న పిండి, జొన్న రవ్వ, అంటే జొన్న ఫ్యామిలీలో ఏమేమి ఉంటే వాటన్నిటినీ మనము రెగ్యులర్గా మన డైట్లో ఉపయోగించుకోవడం మొదలు పెట్టాలి. సరేనా? మరి ఈరోజు జొన్న పిండి ఉపయోగిస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫస్ట్ పచ్చి బఠానీ రోటీ అన్నాం కాబట్టి పచ్చి బఠానీలు కూడా తీసుకుందాము. చక్కగా ఫస్ట్ పచ్చి బఠానీలు ఉడికించుకున్నవే. ఇవేంటి అంటే, మనం చేత్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఏదో ఒక రకంగా దీన్ని చక్కగా మెదిపేసుకుందాం. చేతితో కూడా చాలా ఈజీగా మ్యాష్ చేసేసుకోవచ్చండి. కాకపోతే మన దగ్గర ఇటు పరికరం ఏదైనా ఉంటే వాటిని ఉపయోగించుకుంటే మంచిది. అదేవిధంగా ఈ పచ్చి బఠానీలతో పాటు మనం ధనియాలు కూడా తీసుకుంటున్నాం అన్నమాట. ధనియాలు కూడా ఒక్కసారి మనం కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి వేయట్లేదు ఇక్కడ, మనం ధనియాలు కచ్చా పచ్చగా దంచి వేసుకుంటున్నాం. ఇదిగోండి, ఇలా చక్కగా మనం కచ్చా పచ్చగా ధనియాలు దంచేసుకున్నాం కాబట్టి దాన్ని ఇలా వేసేసుకుందాం. అంటే ధనియాలు దంచిన తర్వాత వచ్చేటువంటి ఆ రుచి వేరు, ధనియాల పొడి వేయడం వేరు, ధనియాలు కచ్చా పచ్చగా దంచిన తర్వాత వేసే రుచి వేరు. ఓకే, ఇప్పుడు ఇక కావాల్సినవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మన ముఖ్యమైన పదార్థం ఏంటి? జొన్నపిండి వేసేసుకుందాం. ఒక రోటీ చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇందులో కాస్త కారం. సో మనం ఇందులో మామూలు ఎర్రకారమే వాడుతున్నాము. ఆ తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే చివరిగా కాస్త నిమ్మరసం. నిమ్మరసం మంచిగా, అంటే ఆ చట్పట్, ఆ పులుపు టేస్ట్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అంటే ఇటు ఇలా మనం స్పెషల్గా చేసుకునేటువంటి వాటికి చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకుందాం. నీళ్ళు అవసరం పడుతుంది, కొంచెం పడుతుంది 100%, ఎందుకంటే మనం నీటికి సంబంధించి ఏం వేయలేదు. పచ్చి బఠానీలో పెద్దగా నీరు శాతం ఎక్కువగా ఏమి ఉండదు, అది అంత అబ్జార్బ్ చేసుకోదు. కాబట్టి దీంట్లో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. సరిపోతుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సాధారణంగా రోజు ప్లెయిన్గా మనం జొన్న రొట్టెలు చేసుకుంటూ ఉంటాం ఎక్కువ భాగం కదా. కానీ అంటే ఎందుకంటే జొన్న రొట్టెల్లో వెరైటీస్ చేసుకోవడం తెలియక అంతే. సరేలే పప్పు ఉంది కదా, పప్పుతో తినేద్దాము, సరేలే కూర ఉంది కదా, కూరతో తినేద్దాము, ఇలానే అనుకుంటూ ఉంటాం. ఇలా ఈసారి పచ్చి బఠానీలు చాలా ఈజీగా దొరుకుతాయి, పెద్ద ఖరీదైనవి కూడా ఏమి కాదు. కాబట్టి ఈసారి మీకు మార్కెట్లో దొరికినప్పుడు తీసుకొని పెట్టుకోండి. జొన్న రొట్టెలు చేసుకునేటప్పుడు ఇలా ఉపయోగించుకోండి. ఇప్పుడు మనము ఈ స్టవ్ వెలిగించేద్దాం.
మనము ఇది నార్మల్గా చెయ్యకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ఆకు మీద తయారు చేస్తున్నాం. ఇలా మన ఇంట్లో అంటే జనరల్గా ఈ అరిటాకులు అంటే పండగలప్పుడే మనం తెచ్చుకుంటాం. ఈసారి ఎప్పుడైనా అరిటాకులు కనిపించినప్పుడు తెచ్చుకొని పెట్టుకొని, ఇదే కాదు మీరు ఏది తయారు చేసుకున్నా కూడా ఇలా దీని మీద చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఓకే, ఇలా చక్కగా ఒక ఆకు తీసుకుని దీనికి కాస్త నూనె రాసుకోవచ్చు, లేదు అంటే జొన్న రొట్టె కాబట్టి రాయాలి కాస్త, ఎందుకంటే మనకి ఈజీగా వస్తుంది. ఎందుకంటే గోధుమ పిండి అవన్నీ వచ్చినంత సులభంగా మనకు జొన్న రాదు, విరిగిపోతూ ఉంటుంది. ఇలా పిండి తీసుకొని ఒకసారి రౌండ్గా చేసేసుకుంటాం. ఆ తర్వాత దీన్ని చక్కగా ఇలా ఆకు మీద వేసుకొని కాస్త నూనె తీసుకొని నూనెతో పాటు తడుతూ తీసుకుందాం. ఇలా కొనాలు మనకు లైట్గా క్లోజ్ చేసుకోవాలి, ఎందుకంటే జొన్న రొట్టెలు 100% ఇలా బ్రేక్ అవుతాయి మధ్య మధ్యలో. సో ఏంటి అంటే అందుకే మనకి కొనాలు ఇలా మనం క్లోజ్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. సో మధ్యలో కూడా ఎక్కడ లావు రాకుండా చేసుకోవాలి. ఈ భాగం కూడా ఉపయోగిస్తే ఏంటంటే మనకి ఇంకొంచెం ప్రెషర్ పడుతుంది అనమాట దీని మీద, ఇంకా బాగా చక్కగా రోటీ అవుతుంది, అంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చక్కగా మనం రొట్టె తయారు చేసేసుకున్నాం. ఇలా చిరు క్రాక్స్ అనేవి ఉంటాయండి, ఎందుకంటే జొన్న రొట్టె కాబట్టి. ఇది లేకుండా చిన్న చిన్నవి అయితే మనకు 100% ఉంటాయి, డోంట్ వరీ. ఇప్పుడు దీంట్లో మనం కాస్త నూనె వేసేసుకుందాం ఈ పెనం మీద. వేసేసుకొని ఇలా ఈ రొట్టెను యాస్టీస్గా దీని మీద వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాక మెల్లిగా ఆకు తీసేయచ్చు. ఈజీ ప్రాసెస్ అంతే, అంతకన్నా ఏం లేదు. సో ప్రాసెస్ మనం ఎప్పుడూ కూడా చాలా స్మార్ట్ వర్క్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు కాస్త నూనె వేస్తున్నానండి. నూనె వేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, ఇది మన ఇష్టము. చక్కగా రెండు వైపులా కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకుందాం. అవ్వడం చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. మూత పెట్టుకుంటే ఇంకా బెటర్, కాకపోతే కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, మరి హైలో పెట్టుకోవద్దు, మాడిపోతుంది. ఎందుకంటే జొన్న తొందరగా అది వేగే తత్వం ఉంటుంది కాబట్టి. మనం చక్కగా జొన్న పచ్చి బఠానీ రోటీ వేసేసుకున్నాం విరామానికి ముందు. ఇటువైపు కూడా తిప్పేసుకున్నామని చూసారా, చక్కగా మనకి రోస్ట్ కూడా అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకు ప్లేట్ కూడా రెడీగా ఉంది, సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడిగా కరకరలాడే జొన్న పచ్చి బఠానీ రోటీ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న పచ్చి బఠానీ రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, ఉడకబెట్టిన పచ్చి బఠానీ 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. జొన్న పచ్చి బఠానీ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన పచ్చి బఠానీలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో దంచిన ధనియాలు, జొన్న పిండి, కారం, సరిపడా ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, నిమ్మరసం వేసి కాస్త నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత అరిటాకు తీసుకొని చేతికి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న ముద్దను ఉండలాగా తీసుకొని అరిటాకుపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాక నూనె రాసి వేడైన తర్వాత ఒత్తుకున్న రొట్టెను వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్న పచ్చి బఠానీ రోటీ రెడీ.